హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన వీడియోలో వచ్చేసి మనకి రీసెంట్గా బీఎస్ఎఫ్ నుండి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. సో ఆ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. సో మనకి వచ్చేసి ఈ రిక్రూట్మెంట్లో భాగంగా 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్ట్ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఒకటి వచ్చేసి హెడ్ కానిస్టేబుల్ వెటనరీ అండ్ సెకండ్ వచ్చేసి కానిస్టేబుల్ కల్నల్మెన్. సో మనకి హెడ్ కానిస్టేబుల్ వచ్చేసి 4 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో 2 అన్రిజర్వ్డ్ వేకెన్సీస్, ఒక ఈడబ్ల్యూఎస్ వేకెన్సీ, అలాగే ఒకటి ఓబీసీ వేకెన్సీ. అండ్ కానిస్టేబుల్ వచ్చేసి 2 వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఆ 2 వచ్చేసి అన్రిజర్వ్డ్లోనే ఉన్నాయి. సో మనకి ఇవి వచ్చేసి గ్రూప్ సి నాన్ గెస్టెడ్ పోస్టులు అండి. శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే హెడ్ కానిస్టేబుల్కి వచ్చేసి లెవెల్ 4 పే ఇవ్వడం జరుగుతుంది. అంటే 25,500 రూపీస్ నుండి 81,100 రూపీస్ వరకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే కానిస్టేబుల్కి వచ్చేసి లెవెల్ 3 పే అండి. 21,700 నుండి 69,100 రూపీస్ వరకు పే అయితే చేయడం జరుగుతుంది. ఇంకా ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇండియన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే హెడ్ కానిస్టేబుల్కి వచ్చేసి ఖచ్చితంగా 12th క్లాస్ అనేది పాస్ అయితే అయి ఉండాలి. అండ్ దానితో పాటు మినిమం 1 ఇయర్ కోర్స్ ఇన్ వెటనరీ స్టాక్ అసిస్టెంట్. సో ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి వెటనరీ స్టాక్ అసిస్టెంట్లో మినిమం 1 ఇయర్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే హెడ్ కానిస్టేబుల్ వెటనరీ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే కానిస్టేబుల్ కల్నల్మెన్ పోస్ట్కి వచ్చేసి 10th క్లాస్ పాస్ అయిన క్యాండిడేట్స్, దానితో పాటు యానిమల్ హ్యాండ్లింగ్లో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈదర్ గవర్నమెంట్ వెటనరీ హాస్పిటల్ నుండి కానీ, డిస్పెన్సరీ నుండి కానీ, వెటనరీ కాలేజ్ ఆర్ గవర్నమెంట్ యానిమల్ ఫామ్ ఎక్కడైనా సరే మీకు 2 ఇయర్ యానిమల్ హ్యాండ్లింగ్లో ఎక్స్పీరియన్స్ కనుక ఉండి 10th క్లాస్ పాస్ అయితే మీరు ఖచ్చితంగా కానిస్టేబుల్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే హెడ్ కానిస్టేబుల్కి అండ్ కానిస్టేబుల్కి బోత్ 18 to 25 ఇయర్స్ లోపు ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాని తర్వాత ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. అండ్ దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మీ ఫైనల్ మెరిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఫిజికల్ స్టాండర్డ్స్ కనుక చూసుకున్నట్లయితే మెయిల్ క్యాండిడేట్స్ 165 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి బోత్ కానిస్టేబుల్ అండ్ హెడ్ కానిస్టేబుల్కి. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 150 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. అండ్ చెస్ట్ మెజర్మెంట్స్ వచ్చేసి 76 సెంటీమీటర్స్ వితౌట్ ఎక్స్పాన్షన్ అండ్ 81 సెంటీమీటర్స్ ఆఫ్టర్ ఎక్స్పాన్షన్ మెయిల్ క్యాండిడేట్స్కి. ఫీమేల్ క్యాండిడేట్స్కి నాట్ అప్లికేబుల్ అండి. వెయిట్ వచ్చేసి మీ హైట్కి అండ్ ఏజ్కి తగ్గట్టు వెయిట్ అయితే ఉండాలి బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. సో అవి మనకి ఫిజికల్ స్టాండర్డ్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్లయితే హెడ్ కానిస్టేబుల్కి ఫస్ట్ లాంగ్వేజ్ టెస్ట్ 10 మార్క్స్కి ఉంటుందండి, హిందీ ఆర్ ఇంగ్లీష్లో. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ 20 మార్క్స్కి, న్యూమరికల్ యాప్టిట్యూడ్ టెస్ట్ 10 మార్క్స్కి అండ్ రీజనింగ్ వచ్చేసి 10 మార్క్స్. టోటల్ 50 మార్క్స్ టెస్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ 2 వచ్చేసి వెటనరీ మెడిసిన్స్ వాటి యూసేజ్ పైన మీకు ఎంత నాలెడ్జ్ ఉంది అనే దానిపైన 20 మార్క్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అలాగే వెటనరీ ఇన్స్ట్రుమెంట్స్ వాటి యూసేజ్ పైన 15 మార్క్స్కి, అలాగే జనరల్ నాలెడ్జ్ ఆఫ్ డిసీజ్, ట్రీట్మెంట్ అండ్ అనాటమీ ఆఫ్ హార్సెస్, డాగ్స్ అండ్ క్యామెల్స్కి సంబంధించి 15 మార్క్స్. సో టోటల్గా 50 మార్క్స్కి సెకండ్ పార్ట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది హెడ్ కానిస్టేబుల్కి. నెక్స్ట్ కానిస్టేబుల్కి వచ్చేసి లాంగ్వేజ్ టెస్ట్ 10 మార్క్స్కి, జనరల్ అవేర్నెస్ 10 మార్క్స్కి, కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్, న్యూమరికల్ ఆర్ క్వాంటిటేటివ్ టెస్ట్ 10 మార్క్స్, సింపుల్ రీజనింగ్ 10 మార్క్స్ అండ్ నాలెడ్జ్ టెస్ట్ వచ్చేసి 50 మార్క్స్కి ఉంటుంది. సో క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 45%, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 40% క్వాలిఫైయింగ్ మార్క్స్ అండి. నెక్స్ట్ సెకండ్ ఫేజ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. ఆల్రెడీ మనం ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉండాలి, హైట్ ఎంత, వెయిట్ ఎంత, చెస్ట్ ఎక్స్పాన్షన్ ఏంటి అనేవి ఆల్రెడీ చూసాం కదా. సో అది దాని తర్వాత మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఇందులో వచ్చేసి మెయిల్ క్యాండిడేట్స్ 7 మినిట్స్లో 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ 5 మినిట్స్లో 800 మీటర్స్ రన్నింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ లాంగ్ జంప్ వచ్చేసి మెయిల్ ఛాన్సెస్ లెవెల్
11 ఫీట్ లాంగ్ జంప్ అయితే చేయాల్సి ఉంటుంది, 3 ఛాన్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 8 ఫీట్ లాంగ్ జంప్ చేయాల్సి ఉంటుంది, వీళ్ళకి కూడా 3 ఛాన్సెస్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 3.5 ఫీట్ హై జంప్ చేయాల్సి ఉంటుంది 3 ఛాన్సెస్లో. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 2.5 ఫీట్ హై జంప్ చేయాల్సి ఉంటుంది 3 ఛాన్సెస్లో. సో అది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అండి. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఇవన్నీ కంప్లీట్ అయ్యి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన వాళ్ళని మెరిట్ బేసిస్న రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉండి అలాగే ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ అయితే తప్పకుండా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. అప్లికేషన్స్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయితే అయిపోయాయి May 19th నుండి. అండ్ అప్లికేషన్స్ పెట్టుకోవడానికి చివరి తేదీ వచ్చేసి నెక్స్ట్ మంత్ 17th వరకు, అంటే June 17th వరకు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్ అండి. విమెన్ క్యాండిడేట్స్కి అండ్ ఆల్రెడీ బీఎస్ఎఫ్లో సర్వ్ చేసే వాళ్ళకి అండ్ ఎస్టీ క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. సో ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉండి అండ్ ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.